ఆచి చికెన్ మసాలా. తేజస్వి సూర్య మాటలను రికార్డు నుంచి తొలగించాల్సిందేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే లోక్సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఆ మాటల్ని రికార్డు నుంచి తొలగించేలా చూడాలని కోరారు. ఏపీ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం దారుణమన్నారు పొన్నం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా. నిన్న కర్ణాటక ఎంపీ తేజస్వి గారు మాట్లాడి తెలంగాణ విభజన భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చిన సందర్భంలో అవి పార్లమెంటు రికార్డు నుంచి తొలగించాలనే డిమాండ్ను నిన్ననే గౌరవ స్పీకర్ గారిని కోరినాం. నేను ఈరోజు కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్పైందని తేజస్వి ఒప్పుకున్నాడు అన్నటువంటి దృష్ట్యా వారే స్వయంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని తెలంగాణ సమాజం భవిష్యత్తులో మిమ్మల్ని అసహించుకోవద్దనుకుంటే పార్లమెంటు రికార్డుల్లో ఆ పాకిస్తాన్తో పోల్చిన విధాన ఆ మాటలను తొలగించాలని నేను మీ ద్వారా గౌరవ పార్లమెంటు స్పీకర్ను కోరుతా ఉన్నా. మీరు అందుకు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం చేసిన ఫిర్యాదుపై తెలంగాణ డీజీపీ స్పందించారు. పార్లమెంట్లో చట్టసభల్లో మాట్లాడిన అంశాలపై తాము చర్యలు తీసుకోలేమని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కోసం పంపించామన్నారు. దాన్ని మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించినాము. ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లోపల కానీ హౌస్లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా కానీ చర్య తీసుకోవడానికి వీలుండదు. సో అదన్నమాట. సో అది ఇందులో మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించినాం.